వచ్చినా వస్తాడు. ఈలోపు దీని పని పూర్తి చేయాలి. ఇదిగో సత్య. గౌతమ్ గారి ఫోన్ చేస్తున్నారు. అలిగారు, మీరు ఫోన్ ఎత్తట్లేదు. ఏమైంది? ఎవడే వీడు? నీ బాయ్ ఫ్రెండా లేకపోతే నీ లవరా? ఎందుకు పదే పదే నీ కాల్ చేస్తున్నాడు? ఆయనతో ఒక్కసారి నన్ను మాట్లాడనివ్వండి ప్లీజ్ అండి. ఒక్కసారి మాట్లాడతాను. సత్య, దాన్ని పక్కన పడేసి దీని సంగతి చూడు సత్య, లేదంటే అన్నయ్య వచ్చేస్తాడు. నువ్వు ఉండరా, ఎలాగో చావబోతుంది కదా. ఆఖరి కోరిక తీరుద్దాం. మాట్లాడు. గౌతమ్ గారు. అలిగారు ఎక్కడున్నారు? మీకేమైందండి? గౌతమ్ గారు, వీళ్ళు నన్ను ఎత్తుకొచ్చారండి. ఎత్తుకొచ్చారా? ఎవరండి? అసలు మీరు ఎక్కడున్నారు? సిటీ అవుట్స్కట్స్ లా ఉందండి. ఏదో పాడుపడ్డ బంగ్లాలా ఉంది. ఎవరండి? ఎవరు తీసుకెళ్లారు మిమ్మల్ని? నేను చెప్తాను రా. రే, ఎవడరా నువ్వు? దీన్ని ఎత్తుకొచ్చినోనేరా. ఎందుకు తీసుకెళ్ళావు తన్ని? ఏం కావాలి నీకు? ఇది అందరి ముందు నా బట్టలు విప్పించి నన్ను అవమానించింది. దీన్ని కూడా సిటీ సెంటర్లో సేమ్ అలాగే ఇన్సిడెంట్ చేద్దామని తీసుకొచ్చాను. రేయ్, తన వంటి మీద చెయ్యేశావో నిన్ను చంపి సమాధి చేస్తాను. తన మీద నీలాంటి వాళ్ళ నీడపడినా చంపి సమాధి చేస్తాను. ఏంట్రా అన్నావు? మళ్ళీ అను. తన జోలికి వెళ్ళకో, తన మీద చెయ్యి వెయ్యకో. ఆ తర్వాత ఏంట్రా అన్నావు? తనకేమన్నా అయ్యిందనుకో, నిన్ను చంపి సమాధి చేస్తాను. నాన్న గౌతమ్, నువ్వేనా? ఎవర్రా నువ్వు? నేన్రా సత్యాని. మర్చిపోయావా? నాన్న ఫోన్ చేస్తున్నారంటే అహల్య కిడ్నాప్ అయిన విషయం తెలిసి నాన్న వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారా? హలో నాన్న. హలో గౌతమ్, ఏంట్రా ఇందాకటి నుంచి నీకు ఫోన్ చేస్తుంటే ఎంగేజ్ వస్తుంది? వేరే ఇంకో కాల్ మాట్లాడుతున్నాను నాన్న, చెప్పండి. ఇక్కడ పూజ పూర్తయిందిరా. ఇంటికి వెళ్దామంటే అహల్య కనిపించడం లేదు. గుడంతా వెతికాం, తను ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. అహల్య విషయం నాన్న వాళ్ళకి తెలియదు అన్నమాట. అసలు విషయం తెలిస్తే వాళ్ళు ఇంకా కంగారు పడతారు. సరే, మీరు కంగారు పడకండి నాన్న. చిన్న టెస్ట్ ఉంటే అహల్య నేనే తీసుకొచ్చాను హాస్పిటల్కి. తను నాతోనే ఉంది. ఆ మాట కొంచెం నాతో ముందే చెప్పాలి కదరా. తనకేమైందో అని మేము టెన్షన్ పడుతున్నాం. సారీ నాన్న, హడావిడిలో మీకు చెప్పడం మర్చిపోయాను. సరే, మీరు సేపు ఇంటికి వెళ్ళండి. ఇక్కడ పని అయిపోగానే నేను తన ఇంటికి వచ్చేస్తాం, సరేనా? ఓకేరా. ఏంటండి, ఏమంటున్నాడు? గౌతమ్ అహల్యని తనతో పాటు హాస్పిటల్కి తీసుకెళ్లాడట. మనతో చెప్పి తీసుకెళ్లాలి కదరా, అనవసరంగా అందరం కంగారు పడ్డాం. ఏదో టెస్ట్ కోసం తీసుకెళ్లాడటమ్మా. చెప్పి తీసుకెళ్ళుంటే మనకింత వెతుకులాట ఉండేది కాదు కదా మావయ్య. గూడంతా తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. నేను ముందే చెప్పాను కదా, వాళ్ళు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అని. వాళ్ళు బానే ఉన్నారు, మనమే టెన్షన్ పడ్డాం. పదని వెళ్దాం. రేయ్, దీన్ని తీసుకురండి రా.
ఆయన్ని రావద్దని చెప్పండి. ఆయన్ని వదిలేయండి. కావాలంటే నన్ను చంపేయండి. ఆ పని చేయబోతున్నాం. నిన్ను టచ్ చేస్తే వాడు నన్ను చంపి సమాధి చేస్తా అన్నాడు. అందుకే వాడు రాకముందే నేను చంపి సమాధి చేస్తాను. వచ్చాక వాణ్ణి చంపి సమాధి చేస్తాను. రేయ్, అక్కడ గోయితావన్రా. నువ్వు నన్ను కొట్టి అవమానించావనుకున్నాను, కానీ వాణ్ణి పెళ్లి చేసుకొని వాడి బిడ్డకు తల్లివయ్యి ఇంకా పెద్ద తప్పు చేశావు. అలాంటిది నిన్ను ఎలా వదిలిపెడతాను? నిన్ను నీ బిడ్డను సమాధి చేస్తాను. వాణ్ణి కూడా సమాధి చేసేస్తాను. దయచేసి నన్ను వదిలేయండి.